ఏ రాజకీయ నాయకుడు అన్నా కానీ ఓట్లు కొనాలన్నా ఇట్లాంటి మీటింగ్లు పెట్టాలన్నా ప్రజల డబ్బే ఉంటుంది, ఇంకెవరు ఉంటుంది సార్? ప్రజలే ఉంటుంది. ప్రజలే కదా, ప్రజల కోసమే చేస్తున్నారు కదా. అదే సార్, నేను ప్రజాధనమే. మేము ఎక్కడ కూడా పార్టీల డబ్బులు ఎక్కడేయండి, ప్రజలు ఇచ్చిన డబ్బే కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు ఎక్కడ, ప్రజలు ఇచ్చిన డబ్బే కదా. ప్రతి పార్టీ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్, బీజేపీ ఫాలోవర్స్ ఉంటారు, డబ్బులు ఇస్తారు, ఖర్చు పెడతారు, మీటింగ్ పెడతారు, జనాల్ని మెస్మరైజ్ చేస్తారు, అన్ని ఫ్రీ బీస్ ఇస్తామంటారు, ఇదే పని చేస్తారు అన్ని పార్టీల మీద. నిన్న జరిగిన సభ నభూతో నభవిష్యత్తు. అదే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి సభ పెడితే రానటువంటి జనాలు 25 కిలోమీటర్లని ఎటు చూసిన 25 కిలోమీటర్ల జామ్. అది ఏ టైం? అదే నేను చెప్పేది అదే సార్. ప్రజలని మీరు సభలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని నేనే అంటున్నా. నిన్న మావాడిది జామ్ అయింది వరంగల్ పోయేటప్పుడు, అదే జామ్ అయిందని మీరే చెప్తున్నారు. ఇంకా జామ్ ఎందుకు చేస్తున్నారు దరిద్రంగా మేము చెప్తా ఉన్నాం కదా. మేమే చెప్తా ఉన్నామంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు అక్కడ రావడానికి కారణాలు ఏంది చెప్పండి చూద్దాం. మీరు చెప్పండి, నా తెలియదు. ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన చెప్పుకోవడం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటది. కేసీఆర్ గారు పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయనతో ప్రజలందరూ కూడా చెప్పారు. 1 సంవత్సరం నుండి ఎప్పుడైతే 100 రోజులు దాటిన తర్వాత 6 గ్యారెంటీలు నేను కుర్చీ మీద కూర్చున్న తర్వాత 100 రోజులల్లా ఇస్తా అని అన్నటువంటి మాట ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు తప్పినరో 101 రోజు నుండి మొత్తం వినతులన్నీ మా కేసీఆర్ గారికి కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ సంవత్సరన్నర కాలంలో ఒక 100 రోజులు వెళ్ళిపోతే తక్కిన మొత్తం దినాలంతా కూడా ప్రజలంతా మా కార్యాలయానికి వచ్చి మరి అప్లికేషన్స్ పెట్టుకున్నారండి. రైట్ సార్. ఒకటి సార్, అంటే ఇప్పుడు సరే 6 గ్యారంటీల్లో దాంట్లో 13 ఉన్నాయిలేండి మొత్తం కలిపి. సబ్ కూడా తీసుకుంటే వాళ్ళు ఇవ్వలేదని నేను కాంగ్రెస్ వాళ్ళు అడిగిన. వాళ్ళు అంతేవరు, మీరు అంతేవరు, ఈ ఫ్రీ పీస్ అన్ని కూడా. సరే సార్, ఇప్పుడు 100% అంటే సార్ ఒక్కటే మాట, చేయుతని ఇవ్వడం వేరు, సంక్షేమ పథకాలు ఇవ్వడం వేరు, కానీ ఫ్రీ పీస్ ఇవ్వడం వేరు. అదే ఫ్రీ పీస్ కనుక కొనసాగించి వీనికి అది ఇస్తా, లేకపోతే నీకు 2000 ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, ప్రతి ఓనికి పైసలు ఇచ్చుకుంటూ పోతే మీరు చేపని ఎట్లా పట్టాలని నేర్పాలి రాజకీయ పార్టీలు. ఎట్లా తయారైనంటే అటిపండు నుంచి నోట్లో పెడితే నేను పెగ్గేసుకొని పడుకుంటే ఆ పెగ్గు కూడా ఇట్లే ఇచ్చేట్టున్నది. మీరు అన్నారు మీ మేనిఫెస్టో సార్, మీరు దళితులకు భూమి ఇస్తా ఇది ఇస్తా అన్నప్పుడు అది వాళ్ళకి అది జరగదు, ఇవ్వలేము, అంత భూమి మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం లేదు, అప్పులు అవుతాయని తెలిసి కూడా జనాలకు ఎందుకని ప్రామిస్ చేస్తూ ఉంటారు? మీరైనా సరే వాళ్ళని సార్, మీరు ప్రామిషన్ చేసిన దాంట్లో కూడా ఒక మాట సార్, మీరు ఇందాక ఒక కుటుంబము ఇది ఏం లేదు, కొన్ని కుటుంబాలు కలిస్తే రాష్ట్రం, ఇంకా రాష్ట్రాలు కలిస్తే దేశం, రైటా? దీంట్లో మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అంత నెయ్యాలి. ఇద్దరు కలిసి చూస్తే 52,000 కోట్లు దాదాపుగా, కొంచెం అటు ఇటుగా ఒక 50,000 కోట్లు 48 కోట్లు మీద అనుకోండి పోనీ. ఇవన్నీ ఎట్లా చేస్తారు? ఈ ఎకనామిక్స్లతో అసలు కూడా డిస్కస్ చేయరా? లేకపోతే ప్రజలకు ఇది ఇస్తే నాకు ఓటేస్తారని ఆలోచిస్తారా? అసలు ఏం ఆలోచిస్తే ఈ రాజకీయ పార్టీలన్నీ? సరే, మరి మా గురించి చెప్తాను. అవతల గురించి నేను మాట్లాడు. అవతల గురించి ఎందుకు నువ్వు మాట ఇచ్చినావు, ఇస్తలేవురో ఏమంటాం? మేం చెప్తా. కేసీఆర్ కిట్టు అనేది అది ఫ్రీబియా అండి? నేను అందుకే చెప్పా ఫ్రీబీ కాదు. ఎందుకు కాదు అంటే సార్ ఒక్క నిమిషం, నేను చెప్పిన సంక్షేమ పథకం మీరు ముందే చెప్పింది. నేను దాంట్లో సంక్షేమ పథకం ఏదో ఫ్రీబీ ఏదో దాన్ని చూసి ఇవ్వాలి అని నేను కూడా అదే అంటాను. ఇప్పుడు కేసీఆర్ గారి కిట్టు అని ఒకటి పథకం ఉంది. ఆ పథకము గర్భిణీ స్త్రీలు ఈరోజు ప్రైవేటు మొత్తము హాస్పిటల్స్ అన్ని ఇంత నొప్పి రాగానే వాళ్ళకు ఏది కోతలు కోసేసేసి పిల్లల్ని బయటకు తీయడం ఏదైతే ఉందో, ఆపరేషన్ చేసి సర్జరీ చేసి ఏదైతే గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెడతా ఉన్నారో అది ఆపాలే అనే మానవతా దృక్పథంతో అమ్మ మీరేం భయపడకండి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, మీరు ఏమున్నా కూడా మేము ఉంటాం దగ్గర, మీకేమన్నా అంత అత్యవసరం ఉంటే ఆపరేషన్స్ అన్నా చేస్తాం, కానీ మీరు ప్రాకృతికంగా ఉన్నటువంటి ఆ విధంగానే మీరు పిల్లల్ని కనండి, మీకు మొత్తం అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వం భరిస్తుంది. మీరు మగపిల్లగాడు పుడితే 12,000 ఇస్తాము, ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తాము అని చెప్పి. సో కేసీఆర్ గారి కిట్టు గర్భిణీ స్త్రీల కోసం ఒక వరం లాంటిది. ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ పథకం ఎట్లా మంచి పథకం ఏ ప్రభుత్వం పెట్టినా, కానీ ఎవరు పెట్టారు, ఎవరి ఆలోచన విధానం ద్వారా వచ్చింది పక్కకి పెట్టేస్తే ప్రభుత్వం అమలు చేయడం గొప్ప మంచి. ఆరోగ్యశ్రీని ఉన్నది ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి దాన్ని మేము కొనసాగించాం తప్ప. రెండవది, దానికి అనుగుణంగానే మరి స్త్రీలకున్న బాధలు ఏంటి
అని చెప్పి మరి పోషకాహారాలు అందివ్వడము, తర్వాత వాళ్ళకి ఇంత వెసులుబాటు 9 నెలలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు 12,000 మగపిల్లలు పుడితే 13,000 ఆడపిల్లలు పుడితే అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. దాన్ని దుర్మార్గంగా ఈ నెలన్నర సంవత్సరన్నర కాలం నుండి దాన్ని ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? పేరు మార్చుకో, ఇందిరమ్మ కిట్ అని పెట్టు, ఇందిరమ్మ కిట్ అని పెట్టు, రేవంత్ రెడ్డి కిట్ అని పెట్టు. నేను ఇంకోటి చెప్తున్నా సార్, రాజకీయ నాయకులకి నాకు అర్థం కాదు, ప్రజల సొమ్మన్నప్పుడు ప్రజలకి ఈ పథకాలు అసలు రాజకీయ పార్టీల పేర్లు ఎందుకు పెడతారు? మీరు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మీరెవరు సార్ పెట్టడానికి? నాకు అర్థం కాదు. పార్టీ అధిష్టానాలు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో వాళ్ళ మనుషులతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి, ఎమ్మెల్యేలు ఎంపీలతోటి. ఓకేనా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దానికి ఒక మంత్రిమండలి ఉంటుంది. మంత్రిమండలి డిసిషన్ మీ పేరు రాస్తే మీ పేరు ఉంటుంది. ఆ డిసిషన్ ఇక దాన్ని ఏం చేస్తారు? ఒక్క నిమిషం సార్, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం సార్? కాంగ్రెస్ పార్టీ అని మీరు అంటారు, నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటున్నా. ఇదే దరిద్రం. ఏం చెప్తున్నారంటే ఎక్కడ ఉంది రాజ్యాంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎక్కడ సార్? అంటే నాకు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఒకసారి ఎన్నుకున్నాక సార్ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు ఇగో ఈ కెమెరామెన్ ఓటేసినా మీరే ఎమ్మెల్యే, నాకు ఖచ్చితంగా మీరే సేవ చేయాలి. అవును, కరెక్టేనా? అవును. ఎందుకు చెప్తున్నారు సార్ అట్లా? మరి అదే అంటున్నాను నేను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అనాలి. కానీ మీరు కూడా చెప్పారు ఏ పార్టీ పరిపాలన చేస్తూ ఉంటుందో కామన్ గా ఏమంటాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ అదే సార్, అదే ఈ పోటీ పెట్టి జనాల మధ్య ఈ పనికి పంచాయతీలు అంటాం. కానీ అది ప్రజాప్రభుత్వమే, అది ప్రజాప్రభుత్వమే, ఎగ్జాక్ట్లీ ప్రజాప్రభుత్వమే. కాకపోతే పరిపాలన ఆ టర్మ్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ ది, తెలుగుదేశంది, బీజేపీది, కాంగ్రెస్ ది అని ఈ విధంగా సంబోధిస్తారు. ఉచ్చారణలో ఏదైతే సంబోధించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో అదొకటి. ఈరోజు 60 ఏళ్ళు గడిచినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ పెద్దోళ్లకు గత కాలంలో కాంగ్రెస్ కూడా ఇచ్చింది కదా, తక్కువనో ఎక్కువనో. మేము అదే పెన్షన్స్ కొనసాగించినాం కదా. ఇదేం పొరపాటు? నిరుద్యోగ భృతి ఉంది. వాస్తవంగా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ మనం వేసుకుంటే నిరుద్యోగులకు ఈరోజు డిగ్రీ చదివిన పిల్లలు, పీజీ చదివిన పిల్లలు, వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. ప్రైవేటైజేషన్లో 95% ప్రైవేటైజేషన్లో ఉంటాయి. మరి ఏదైతే ఉపాధి కల్పన ఉంటుందో ఉపాధి కల్పన వల్ల కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈరోజు మేము వచ్చిన తర్వాత 6.5 సంవత్సరాలలో గడిచిన మొత్తం 9.5లో 6.5 సంవత్సరాలే మేము పనిచేసినామని చెప్తున్నాం. అంతే కాలం మంచిది కాదు. అప్పుడు ట్యాక్స్ కట్టలేదా జనాలు? ట్యాక్సులు కట్టినా తక్కువ వచ్చినాయి. రాష్ట్రం తక్కువ వచ్చినది ఒకటి. అది కరోనా వల్ల మనకు 2-3 ఇయర్స్ అదే ఇబ్బంది అయింది. అందరికీ దేశవ్యాప్తంగా అయింది, ప్రపంచవ్యాప్తంగా అయింది, మనొక్కటి కాదు. సో ఆ సందర్భంలో మరి ఉపాధి కల్పనకు సంబంధించి మరి మేము చేసిన మా కార్యకాలంలో జరిగినటువంటి అభివృద్ధి ఏది ఉపాధి కల్పన విషయంలో అక్కడ కాంగ్రెస్, అటు తెలుగుదేశం, ఇంకెవరన్నా కావచ్చు, వీళ్ళకి మీరు బేరీజ్ వేస్తే ఉపాధి కల్పనలో ఈరోజు 35 లక్షల నుండి 50 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పన జరిగింది అని అంటే ఎంత ఇండస్ట్రీస్ వచ్చి ఉంటాయి అనేది మనం లెక్కలేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐటీ రంగం కావచ్చు, ప్రైవేటైజేషన్ కావచ్చు, ఈరోజు టీఎస్ ఐపాస్ ద్వారా 24,000 ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయండి. ఆ 24,000 ఇండస్ట్రీస్ ప్లస్ అలైడ్ ఉంటాయి. మళ్ళీ దానికి ఒకటే ఉండదు, ఒక ఇండస్ట్రీస్ మీద అలైడ్ ఉంటాయి. ఆ విధంగా అనుబంధ ఇండస్ట్రీ ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉపాధి కల్పన బ్రహ్మాండంగా 50 లక్షల ఉపాధి కల్పన కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది, సృష్టించింది. దాన్నే అంటున్నాం. అంటే ప్రణాళిక ఉండాలి, ఏం చేస్తే దీని వెనకాల వస్తుంది అనే ప్రణాళిక ఉండాలి. మరి కేసీఆర్ గతంలో అంటే ప్రభుత్వం తరఫున ప్రతి అంటే ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తా అని చెప్పి అన్నారు, నిజమేనా? అప్పుడు గుర్తుందా మీకు ఆ వీడియో? ఇప్పుడు మీకేం చెప్తున్నా సార్, మేము లెక్కలు సరిగ్గా లేకపోయినా ఉన్న లెక్కలతో పాటుగా లెక్కలు తీసుకుంటే కూడా ఈరోజు కరెక్ట్గా 24,000 ఇండస్ట్రీస్ ఇండస్ట్రీలు పెట్టడం జరిగితే ఒక్కొక్క ఇండస్ట్రీ కింద మామూలుగా లెక్కేసుకున్నా కూడా ఈరోజు 35 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. దానికి అలైడ్ కలుపుకుంటే ఒక 15 అయినా కూడా 50 లక్షలు అయితే ఈ ఉద్యోగాలు, మరి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినట్టే కదండి. బట్ దాంట్లో మాకు కూడా ఇప్పటికి కూడా క్వశ్చన్ ఏముంది అంటే అసలు ఉన్న ఉద్యోగాలు 50 లక్షలు ఉద్యోగాలలో మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది అనే క్వశ్చన్ మార్క్ మాకు కూడా ఉంది. ఎందుకు? స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామనే మాట మేము అన్నమాట వాస్తవము. దాంట్లో ఇప్పటిదాకా కూడా మేము ఇంకా రీసెర్చే చేస్తున్నాం. ఏ ఐటీ ఇండస్ట్రీలో ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు, ఎంతమంది భారతదేశం నుండి వచ్చిన. ఒక ప్రైవేట్ కంపెనీలో నేను మామూలుగా చెప్తాను సార్, ఒక కంపెనీ పెట్టుకుంటే వాడు ఈ రాష్ట్రం వాడు చేయాలంటే
ఒకవేళ వానికి అంటే దానికి సంబంధించి కరెక్ట్గా వానికి ఆ నాలెడ్జ్ లేకపోతే ఏదైతే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో అవి కరెక్ట్గా మ్యాచ్ అవుతే ఉద్యోగం ఇస్తాడు. కానీ మీరు చెప్పిన వాళ్ళని ఉద్యోగం ఇస్తే కంపెనీ ఆరిపోతాడు, ఎవడు రాడు కంపెనీ. అది కూడా అంటున్నా, దానికి కూడా మీరు రీసెర్చ్ చేయాలి. ఉండొచ్చు. అయితే మేము ఇప్పటికి కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నాం పార్టీ తరఫున. అంటే తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఏ దాంట్లో ఉన్నారు, మనకు సరిగ్గా లెక్కలు లేవు ఇంకా, కాబట్టి చూద్దామనే దాంట్లో మేము ఉన్నాం. మేమేమంటున్నామనంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే గ్రామాలలో వ్యవస్థ సరిగ్గా ఉంటే వలసలు తప్పుతాయి. కాబట్టి గ్రామాలలోనే ఒక పట్టణీకరణ చేయాలనే ఉద్దేశంతో మరి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నగర ప్రగతి అని 3 స్థాయిలలో మరి లోకల్ బాడీస్లలో బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు స్థానిక ప్రభుత్వాలకు ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకోకపోయినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 30 లక్షల నుండి 50 లక్షల వరకు అయితే కనీసం ధర 30 లక్షలు అండి ఒక ఎకరం. ఒకవేళ రైతు ఏమన్నా అమ్ముకుందామంటే కూడా ఈరోజు ఆ లక్షలు పలుకుతున్నాయనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఆ ధర పలుకుతుందా సార్? చెప్పండి. ఈడనే ప్రాబ్లం వచ్చింది. ఏదో గతంలో ఏదో ఎక్కడది ఆ గచ్చిబోల్ దగ్గర ఎక్కడనేది ఏదో 100 కోట్లు ఒక దానికి ఏంది సరే ఆయన కొనలేదట, తర్వాత తెలిసింది లేకండి, అది కూడా ఆయన మీ పార్టీయే కానీ సరే అది సెకండరీ. ఇప్పుడు ఎంతైతే ధర పెరుగుతుందో దాని తర్వాత కొనుటోడు కూడా ఉండడు, దానివల్ల ఏం సాచురేషన్ పాయింట్ కూడా వస్తుంది. ఇప్పుడు అదే వచ్చిందని అంట, మీరు ఏం చెప్తారు? ఉండొచ్చు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను ఒక మాట అన్నా, కొన్ని లాభాలు కొన్ని నష్టాలు జరుగుతాయి. అదే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీ దగ్గర నా దగ్గర గవర్నమెంట్ దగ్గర అసలు అందరి దగ్గర కలిపి సపోజ్ 1 లక్ష రూపాయలు ఉంది అనుకున్నాం, దాని వాల్యూ ఈ భూమి వాల్యూ 2 లక్షలు ఎవడు కొనాలి? ఇది కూడా ప్రాబ్లమే అంట. ప్రాబ్లమే. అయితే ఏం జరుగుతుందంటే ప్రభుత్వ పరంగా భూమి రేటును పెంచి ప్రైవేట్ పరంగా నాకు రైట్ ఉంది, నా ఎకరం భూమిని నేను కోటికి అమ్ముతా 100 కోట్లకు మన ఇష్టం, అది మన ఇష్టం. ఆ ఒక్క దగ్గర లాకింగ్ లేదు, స్వేచ్ఛ ఉంది ఎవరికి, ప్రజలందరికీ స్వేచ్ఛ ఉంది ప్రస్తుతానికి ఉంది. మరి అన్నప్పుడు రైతు ఎంత కమ్ముతుండో కూడా మనకు తెలియదు. కానీ ప్రభుత్వం ధర అయితే ఇక్కడ ట్యాక్స్ అయితే ఇక్కడైతే కట్టాలి. కాబట్టి తెలంగాణ మొత్తం పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రం యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటి విలువను పెంచడం జరిగింది. ఎందుకు పెంచడం జరిగింది చెప్పండి? అంటే అమ్ముకోవడానికి కాదండి, ఎవరు వ్యవసాయం చేయకుండా లేదు, అమ్ముకోవడానికి పెరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ పెంచుకొని ఎవడు వ్యవసాయం చేయకుండా హాయిగా నిద్రపోవడానికి అని నేను అంటా. అది రాంగ్. అయితే ఎప్పుడు కూడా తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలంగా తయారు చేయడానికి 2 మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవసరం ఉంటుంది. ఒకటి నీటి ప్రాజెక్టులు, ఒకటి విద్యుత్ ప్రాజెక్టులు. ఇవి 2 అవసరమైతాయి. తెలంగాణ బీడు భూములు, మరి తెలంగాణ బీడు భూములు ఇంతకుముందు నీళ్ళు లేవంటే నీళ్ళు ఉన్నాయి కానీ ఇవ్వబడలేదు. ఎందుకు? గోదావరి జలాలు సంపూర్ణంగా మన దగ్గరికి వెళ్తాయి, కృష్ణా జలాలు మన దగ్గరికి వెళ్ళి అక్కడ పోతాయి. కానీ వాడకం ఎవరు ఎక్కువ వాడుతూ ఉన్నారు? ఆంధ్ర ప్రాంతం రైతులు ఎక్కువ నీళ్లు వాడతారు. సరైన పద్ధతిలో మనకి స్టోరేజ్ ప్రాబ్లం ఏంటంటే సొంత ఇంటి పార్టీ ప్రభుత్వము లేనందువల్ల మాత్రమే 75 సంవత్సరాల నుండి ఇక్కడ అన్యాయం జరిగింది. అందుకోసమే నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్యమం ద్వారా ఈరోజు స్వరాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. ఒక 1940 నిజాం కాలం నుండి పోరాటాలు ఉన్నాయి.